తనపై దొంగతనం అనే నిందను ఆ విద్యార్థి జీర్ణించుకోలేకపోయాడు. పదే పదే నువ్వు తప్పు చేశావంటే తట్టుకోలేకపోయాడు. 10 మంది ముందు నువ్వు దొంగవి అంటే తల్లడిల్లిపోయాడు. అందుకే ఈ అవమాన భారం వద్దనుకుంటూ తను చాలించాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పామరు శివారులోని ఎడదిప గ్రామానికి చెందిన రాజేష్ ధనలక్ష్మి దంపతులకు కుమారుడు కైలే యశ్వంత్ ఉన్నాడు. అతను జమీదగ్గుమిలి హై స్కూల్లో 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. రాజేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండగా తల్లి స్థానిక బేకరీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నిన్న యశ్వంత్ రోడ్డు మీద ఉన్న ఒక కుక్కను తరిమేందుకు వెళ్లడం జరిగింది. ఆ క్రమంలో ఒకరి ఇంటి వైపుగా వెళ్లాడు. దీంతో సదరు ఇంటి వారు అతను తమ ఇంట్లో డబ్బులు దొంగలించాడని నిందలు వేయడం జరిగింది. 1500 రూపాయలు యశ్వంత్ దొంగలించాడని ఆరోపించారు. తమ ఇంట్లో ఏది పోయినా అందుకు అతనిదే బాధ్యత అని అనడంతో యశ్వంత్ మనోవేదనకు గురయ్యాడు. అయితే అతని తల్లిదండ్రులు డబ్బులను తిరిగి చెల్లిస్తామన్నా కూడా సదరింటి వారు మాట వినలేదు. సూటిపోటి మాటలతో నిందలు వేయటంతో ఆ మాటలు బాలుడి మనసును కలిచివేశాయి. వారి బెదిరింపులను భరించలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు యశ్వంత్. దీనికి తోడు తీవ్ర ఒత్తిడితో పాటు ప్రజల ముందు జరిగిన అవమానాన్ని, బెదిరింపుల భారాన్ని యశ్వంత్ తట్టుకోలేకపోయాడు. తనపై పడిన నిందను, అవమానాన్ని తలుచుకొని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీనికి తోడు తన కారణంగా తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారన్న భావన యశ్వంత్ను మరింత కృంగతీసింది. ఫలితంగా యశ్వంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లారు. నింద భరించలేక అవమానంతో తన కుమారుడు చనిపోయాడని తండ్రి రాజేష్ వాపోతూ ఉన్నారు. బేకరీలో పనిచేస్తున్న తల్లి ధనలక్ష్మి కుమారుడి మృతదేహంపై పడేడుస్తున్న దృశ్యం అక్కడున్న వారిని అందరినీ కూడా కలిచివేస్తోంది. తమ కుమారుడి మృతి, బెదిరింపులు ఇంటి యజమాని మాటలే కారణమంటూ న్యాయం చెయ్యాలంటూ కూడా తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు.